బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు అడిషనల్ ఎస్పీ రవిచందన్. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 132, 351, 3 BNS యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎం రవిచంద్రన్ రెడ్డి అంటూ అడిషనల్ ఎస్పీ అధికారి ఉన్నటువంటి ఎం రవిచంద్రన్ రెడ్డి నిన్న హైదరాబాద్ సిపి కార్యాలయంలో బందోబస్తు చేపడుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ కు మెమోరాండం ఇవ్వడానికి రిప్రజెంటేషన్ కోసం అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే ఇంతమందికి అనుమతి లేదు, కొంతమంది వేచి ఉండండి, పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అందరినీ లోపలికి పంపిస్తున్నట్టు కూడా పోలీసులు వీరందరినీ కూడా కొద్దిసేపు ఆగాలంటూ కూడా వేడుకున్నప్పటికీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి చేరుకొని మమ్మల్ని ఏ రకంగా ఆపుతారు, మేము వేచి ఉన్నాము, మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ కూడా అడిషనల్ ఎస్పీ ఎం రవిచంద్రన్ రెడ్డిను తన ఛాతి పైన చేసి వేలు చూపుతూ నీ అంతు చూస్తున్నట్టు కూడా బెదిరించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. అదే అడిషనల్ ఎస్పీ ఎం రవిచంద్రన్ రెడ్డి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేస్తూ పాడి కౌశిక్ రెడ్డి తన ఒంటిపై చెయ్యేసి తన విధులకు ఆటంకం ఏర్పాటు చేసి వేలు చూపుతూ నన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు, అంతు చూస్తున్నట్టు కూడా నిన్న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 132, 351/3 BNS కొత్త చట్టం ప్రకారంగా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదంతా కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుటనే జరగడంతో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు, కొంతమంది బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వాటిని వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా కావడంతో పోలీసుల ప్రతిష్టకే భంగం కలిగే విధంగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగే విధంగా కౌశిక్ రెడ్డి వ్యవహరించారు. కాబట్టి కౌశిక్ రెడ్డి పైన ఈ క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ రాయదుర్గం పోలీసులు FIR నమోదు చేయడం జరిగింది. నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు మరో 15 మంది బలవంతంగా ఇంట్లోకి వచ్చి ఇంటిపైన దాడి చేశారన్నట్టుగా కూడా SI ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అరకపూడి గాంధీతో పాటు మొత్తం 14 మంది పైన క్రిమినల్ కేసులు నమోదవ్వడం జరిగింది. దాంట్లో 12 సెక్షన్ల కింద అరకపూడి గాంధీతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులందరిపై కూడా ఈ కేసులు నమోదవ్వడం జరిగింది. ఇమీడియట్ గా అదే విషయం పైన కమిషనర్ ఆఫ్ పోలీస్ కి పాడి కౌశిక్ రెడ్డి మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం ఓర్పు లేకుండా, సహనం లేకుండా, అత్యుత్సాహం వ్యవహరిస్తూ పోలీసులు అనే గౌరవం లేకుండా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ క్యాడర్ లో ఉన్నటువంటి అధికారులే కౌశిక్ రెడ్డి దూషిస్తూ, బెదిరిస్తూ వారిని లైఫ్ థ్రెటనింగ్ గురి చేస్తున్నటువంటి అంశం కూడా స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల గౌరవాన్ని దెబ్బతీసి, పోలీసుల ప్రతిష్టను దెబ్బతీస్తూ పోలీసులనే బెదిరిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీస్ సంఘం సీరియస్ గా వివరించడంతో పాటు అక్కడ ఆ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి అడిషనల్ ఎస్పీ ఎం రవిచంద్రారెడ్డి నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదవడం జరిగింది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చాలాసేపు ఈ హైడ్రామా కొనసాగింది. చాలా మంది పోలీసులు కూడా దూషించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏకంగా మాదాపూర్ డీసీపీ అక్కడ బందోబస్తుకు వెళ్ళినప్పుడు మాదాపూర్ డీసీపీని సైతం పాడి కౌశిక్ రెడ్డి కొంత వాగ్వాదానికి దిగి అతను అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ గా మారుతా ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి నేను సహనం కోల్పోయాడనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. నిన్న పోలీసులు అందరూ ఉండగానే అరకపూడి గాంధీ మిగతా సభ్యులందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ నెట్టుకొని లోపలికి పోయి ఇంటి పైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం కూడా జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. అరకపూడి గాంధీ నివాసంలో ఈ సమావేశానికి కౌశిక్ రెడ్డి మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రవితేజ, అంటే మొత్తం వ్యవహారంలో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రౌడీలతో వచ్చారు, కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. ఆయన కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం ఏంటని ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు దీనిపై? కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసినప్పుడు పోలీసులు విధుల్లో ఉండగా పోలీసు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అరకపూడి గాంధీ మిగతా 14 మంది పైన
కొత్త చట్టం ప్రకారంగా మొత్తం 12 సెక్షన్ల పైన వీరిపైన కేసు నమోదు అవ్వడం జరిగింది. ఇంతటితో ఈ వ్యవహారం తన ఇంటిపై దాడి చేసినందుకు ఫిర్యాదు ఇచ్చారు, కేసు నమోదైంది అనే ఒక అంశం పక్కన పెడితే మళ్ళీ ఇదే బాధితుగా భావిస్తున్నటువంటి పడి కౌశిక్ రెడ్డి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి మూమెంట్ లో పోలీసు ఉన్నతాధికారులు ఇంతమందిని ఒకేసారి అనుమతించకుండా పైనుంచి క్లియరెన్స్ వచ్చినంత వరకు కూడా ఆగండి అని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి ఉంది, ఇంతమందికి అనుమతి లేదు, ఒకేసారి ఈ 10ల సంఖ్యలో వచ్చినటువంటి వారిని అనుమతించలేము, కొంత ఆగండి అని వేరుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆ వర్షన్ వినకుండా ఒక్కసారి ఆవేశానికి లోనే అడిషనల్ ఎస్పీ రవిచంద్రారెడ్డిని సహనం కోల్పోయి వేలు చూపుతూ ఛాతిపై చేసి విధులకు ఆటంకం కల్పించడంతో పాటు అక్కడ పోలీసులను నెట్టివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను అడ్డుకోవడము, వారి ఒంటిపైన చేయడము, వేలు చూపిస్తూ అంతు చూస్తామంటూ బెదిరించడంతో పడి కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం చేశాడు పోలీసుల పట్ల అనేది మాత్రం క్లియర్ గా ఆ వీడియోలో అర్థమవుతోంది. దానిపై పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఆ రకంగా వ్యవహరించినందుకు అతని పైన కేసు నమోదు చేయాల్సిందే అన్నట్టుగా కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ కూడా కక్షపూరితంగా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కాదు. అదే స్వయంగా పోలీసులతో గొడవ పడుతూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు కాబట్టి పడి కౌశిక్ రెడ్డి పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. రవితేజ్, అంటే దాడికి వచ్చింది అరగపూడి గాంధీ, ఆయన మీద కేసు కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేసి సేఫ్ గా ఇంటికి పంపించి ఆ బీఆర్ఎస్ నేతలను పోలీస్ స్టేషన్కి ఎందుకు తరలించారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? పడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా దానిపైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా వారిని గుర్తించి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ వినకుండా ఇదే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వెంటనే అదే సైబరాబాద్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు వ్యతిరేకంగా దాదాపు 2 గంటల పాటు వీళ్ళు అక్కడే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడము, అక్కడ పరిస్థితి చేయి దాటిపోయి వేలాది మందిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వస్తే పోలీసు కమిషనరేట్ కార్యాలయం కాబట్టి పోలీసులపై తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరినీ ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. హరీష్ రావుని మాత్రం కేశంపేట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ అతన్ని పోలీసుల ఆధీనంలో పెట్టి కొద్దిసేపటి పాటు ఏ ఇష్యూ జరగకుండా పోలీసులు ఆ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వేలాది మందిగా హరీష్ రావు కోసం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కదిలి వెళ్లి కేశంపేట పోలీస్ స్టేషన్ ముందు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత పోలీసులే అతని నుండి షూరిటీస్ సమర్పించుకొని ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా ఉన్నటువంటి హరీష్ రావును వదిలేయడము, అక్కడి నుంచి కూడా తిరిగి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మళ్ళీ హైదరాబాద్ కి బయలుదేరింది. ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్ లో కూడా వీళ్ళు సిచ్యువేషన్ ని అన్కంట్రోల్ చేస్తా ఉన్నారు, పరిస్థితిని మొత్తం చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది.